ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాలక్రమంలో మెల్లిగా కంటి చూపు కొంత కోల్పోవడం అనే పరిస్థితులు మనం ఇవి సినిమాల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. చెప్తారు ఒక 6 నెలలు టైము మొత్తం కంటి చూపు పోతుందని చెప్పి ఎవరో క్యారెక్టర్కి. ఆ కండిషన్ ఏమంటారు సార్? అది కామన్గా జరుగుతూ ఉంటుందా? అది గ్లకోమా అనే కండిషన్లో పేషెంట్ నొప్పికి ఉండదండి. 2 టైప్స్ ఆఫ్ గ్లకోమా ఉంటాయి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లకోమా, ఒకటి నారో యాంగిల్ గ్లకోమా. నారో యాంగిల్ గ్లకోమాలో అటాక్స్ ఆఫ్ పెయిన్ లాగా వచ్చి కన్ను దబ్బు గమ్మడం, కన్ను ఎర్రగవడం, పెయిన్ రావడం అది వస్తుంది. అది అటాక్స్ లాగా వస్తుంది కాబట్టి దే గో టు డాక్టర్ ట్రీట్ చేస్తారు, ఇమీడియట్ తగ్గుతుంది. వేరే ప్రైమరీ ఓపెన్ యాంగిల్ గ్లకోమా అనే దాంట్లో నీటి కాస్త జబ్బు అంటారు తెలుగులో. దాంట్లో ఏమైందంటే కంటి లోపల ప్రెషర్ పెరిగి లోపల ఆప్టిక్ నర్వ్ అనేది స్లోగా డ్యామేజ్ అవుతుంటుంది. దానివల్ల ఎవరికి పేషెంట్కి నొప్పి తెలియదు, చూపు పోతుందని తెలియదు. వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ విజన్ ఎప్పుడు పోతుందో అప్పుడు వాళ్ళకి కంప్లీట్గా పోయింది. సో దాని ఇర్రేపరబుల్ ట్రీట్మెంట్ లేదు. కాకపోతే ఏంటంటే ఎర్లీగా స్టేజ్లో డయాగ్నోస్ చేసి దానికి ప్రెషర్స్ కంట్రోల్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. అంతే ప్రొలాంగ్ చేయడం అంటే డిసీజ్ని ఆపచ్చు. ప్రెషర్ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ కంట్రోల్. సో ఏదైనా మెడికేషన్ కానీ లేదా కొన్ని ఆపరేషన్స్ ట్రెబిక్లెక్టివ్ కానీ వాల్వ్ కానీ ప్రెషర్ కానీ దీనివల్ల ప్రెషర్స్ కంట్రోల్ చేయొచ్చు. ప్రెషర్స్ కంట్రోల్ చేయడం వల్ల విజన్ మెయింటైన్ అవుతుంది, పోయిన విజన్ రాదు. మరి ఇంత టెక్నాలజీ మెడికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కదా సార్, అన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. మరి కళ్ళ ట్రాన్స్ప్లాంట్స్ ఏ మేరకు సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఐ డొనేషన్ కూడా అంటే మనకి మరణించే ముందున కళ్ళు తీసేసేయండి అసలు మరణించిన తర్వాత అని చెప్పి చాలామంది డిక్లరేషన్స్ కూడా ఇస్తుంటారు. అది కంటిలో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే కంటి మొత్తం ట్రాన్స్ప్లాంట్ చేయండి. ఇట్స్ ఓన్లీ ద కార్నియా పార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. బ్లాక్ పార్ట్లో కార్నియా ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, దాంట్లో బ్లడ్ వెజల్స్ ఉండవు. సో సక్సెస్ రేట్ బాగుంటుంది. వేరే మిగిలిన ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా ఏమి చేయలేము విజువల్ సంబంధించి. రిటల్ ట్రాన్స్ప్లాంట్ గురించి బయోనిక్ ఐ అని చెప్పి వస్తుంది, ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నారు. అంటే బయట కెమెరా ఉంటుంది విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ ఆక్సిపిటల్ లోబ్. ట్రాన్స్ప్లాంట్ చేసి కంట్లో పడే కాంతి కిరణాలు రెటినాలో స్టిమ్యులేట్ అయ్యి ఆ వైర్ ద్వారా బ్రెయిన్లో స్టిమ్యులేట్ అవుతాయి. అంటే అది మెషిన్ మీరు పెడుతున్నది మెషిన్, ఒక ఆర్టిఫిషియల్ మెషిన్ విచ్ ఇస్ యాక్టింగ్ లైక్ ఎ కెమెరా. బయోనిక్ కెమెరా, ఇట్స్ ఎ కెమెరా ఓన్లీ విచ్ ఇస్ కనెక్టెడ్ టు యువర్ ఐ. ఈ కన్ను అన్నది కేవలం ఒక అంటే ఫంక్షన్ చేయని ఒక ఆబ్జెక్ట్గా ఉంటుంది, ఒక ఆకారంగా. బట్ యాక్చువల్లీ పనిచేసేది ఇది బ్రెయిన్. ఓహో, సో ఇంతకు మించి మనకి మొత్తం దాంట్లో కూడా రాలేదు ఇంతవరకు. రిజల్యూషన్ కూడా చాలా పూర్ రిజల్యూషన్ వస్తుంది ఇప్పుడు. రాను ప్రాబ్లీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ దే మే గెట్ ఎ బెటర్ రిజల్యూషన్ అండ్ పీపుల్ విల్ బి ఏబుల్ టు డయాగ్నోస్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అఫ్ కోర్స్ అవి ఎక్స్ట్రీమ్ కేసెస్ కదా సార్, కానీ అసలు సైట్ లాస్ అంటేనే ఊహించలేని కొన్ని. కానీ కళ్ళ పరిస్థితులు మనకి కొంచెం చూపించుకోవాలి అనడానికి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లర్డ్ విజన్ సడన్గా ఒకరోజు లేస్తే కళ్ళ ముందు ఇలాగ ఏవేవో ఫాగీ ఇమేజెస్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. అది ఫ్లోటర్స్ అంటారు. ఆ ఫ్లోటర్స్లో ఏంటంటే దే ఆర్ డిఫరెంట్ కాజెస్ ఫర్ ఫ్లోటర్స్. సింపుల్ ఉండొచ్చు, కాంప్లికేటెడ్ ఉండొచ్చు. సింపుల్ అయితే ఏంటంటే విట్రియస్లో డీజనరేషన్స్ వచ్చేసి కంట్లో మామూలు జెల్లా ఉంటుంది, విట్రియస్ జెల్. విట్రియస్ జెల్ లిక్విడ్ అయిపోతుంది, అంటే బజ్జీలాగా పెరుగుది బజ్జీలాగా తగినట్టు. ఆ లిక్విడ్లో ఉన్నప్పుడు కణాలు కదులుతుండడం వల్ల ఇమేజెస్ కదులుతుంటే అనిపిస్తుంది. బట్ యూజువల్లీ ఏంటంటే యూ కెన్ సీ బియాండ్ దట్ ఆల్సో. దర్ ఇస్ నథింగ్ టు వరీ. బట్ దేర్ అదర్ దాన్ దట్ దేర్ సమ్టైమ్స్ సెల్స్ ఫామ్ అవుతాయి విట్రియస్లో. అంటే పాస్పెరిటిస్ అనేది కానీ, లేదంటే రెటినల్ డిటాచ్మెంట్ ఫామ్ అయినప్పుడు రెటినల్లో ట్రేర్స్ వస్తాయి. ట్రేర్స్ వచ్చి దాంట్లోంచి రెటినల్ పిగ్మెంట్ ఎపిథీలియం విట్రియస్లోకి వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్లోటర్స్ లాగానే కనిపిస్తుంటాయి. So whenever the patient says floaters, they have to get examined by the eye specialist. Major issue లేకపోతే పర్వాలేదు, మేజర్ ఇష్యూ అంటే దే ట్రీట్. సపోజ్ ఇన్ఫెక్షన్ టైప్ ఉంటే ఇన్ఫెక్షన్ కంట్రోల్గా యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు. రెటినల్ టేర్స్ అవి ఉంటే దానికి చుట్టూ లేజర్ చేసి ప్రొటెక్ట్ చేస్తారు.